అనుదిన జీవం అనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? దేవుని మహాకృపలో గతించిన రాత్రి అంతా దేవుని మహాకృపతో మనల్ని బలపరిచి మరలా ఈ నూతన దినమును దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడైన తండ్రి, గత కాలం అంతా మీరు కాచి కాపాడి ఈ ఉదయ కాలము మరలా నేను స్తుతించుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ వాక్యము చేత మీరు మాతో మాట్లాడి సంరక్షించి భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపలో మరల ఈ ఉదయ కాలము ఇటు రీతిగా దేవుని వాక్యమును జ్ఞానించుకున్నట్టుకు ప్రభు అయిన దేవుడు అనుగ్రహించిన భాగ్యమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం మన దేవుని యొద్ద నుండి ప్రతి ఒక్కరూ దేవుని చిత్తమును తెలుసుకోవాలని ఆశతో ఉన్నాం. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఎందుకు దేవుని యొక్క చిత్తమును మనం తెలుసుకోలేకపోతూ ఉన్నామనంటే, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఇదే నన్ను అనేక మంది జీవితాలలో విశ్వాసమును కోల్పోతూ ఉన్నారు, విధేయతను కోల్పోతూ ఉన్నారు, నమ్మకమును కోల్పోతూ ఉన్నారు, యథార్థతను కోల్పోతూ ఉన్నారు. అందుకే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈయన దేవుని చిత్తమున కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి, దేవుడు చెప్తున్న వాటి యందు విధేయత కలిగిన వ్యక్తి, దేవుడు ఏదైతే చెప్పుచూ ఉన్నాడో వాటిని తూచా తప్పకుండా చేయాలన్న ఆసక్తి కలిగిన వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథము, ద బుక్ ఆఫ్ జెనిసిస్, ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము మనం చదువుకున్నట్లయితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఏమీ చెప్పలేదు. అబ్రహామును పిలిచినప్పుడు ఇది చెయ్యి అని ఎటువంటి ఆజ్ఞ కూడా ఇవ్వలేదు. కానీ మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, అబ్రహామును ప్రభు పిలిచిన వెంటనే అబ్రహాం అంటూ ఉన్నాడు, చిత్తము ప్రభువా. మనము అనేక తర్జుమాలలో మనము చూసుకున్నట్లయితే, చిత్తము అంటే నువ్వు ఏది చెప్పుచున్నావో దానిని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఏదైతే నాకు ఆజ్ఞాపించడానికి నువ్వు అనుకుంటున్నావో దానిని నేను చేయడానికి సంసిద్ధుడై ఉన్నానని ఇక్కడ మన జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యక్రియలు జరగాలని ఎంతో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ నీ జీవితంలో కారణం ఏంటి? నీ జీవితంలో కార్యము జరగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో దేవుని చిత్తమును ఎరిగే విధేయత నీలో లేదు కాబట్టి. నీలో దేవుని చిత్తమును చేయాలన్న విశ్వాసము నువ్వు కోల్పోయావు. అందుకే దేవుని చిత్తమును నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు, దేవుని యందు విశ్వాసము నువ్వు ఉంచలేకపోతూ ఉన్నావు. కానీ ఇక్కడ మనము ఆలోచన చేస్తున్నట్లయితే, అబ్రహాము విశ్వాసముతో దేవునితో మాట్లాడుచున్న వ్యక్తి, అబ్రహాము విశ్వాస విధేయతలతో దేవుని అనుసరిస్తున్న వ్యక్తి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నువ్వు దేవునికి విధేయత కలిగి నడిపింపబడుగుతున్నావా? దేవుని సన్నిధిలో విశ్వాసమును కొనసాగించే వ్యక్తిగా ఉన్నావా? నీ విశ్వాసమును చూస్తున్నప్పుడు అనేక మంది నీ విశ్వాసమును బట్టి నేను దేవుని ఎదుట మహిమపరచగలుగుతున్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. విశ్వాసము క్రియరూపముగా చూపించాలి. విశ్వాసము క్రియరూపముగా అది దాల్చకపోతే నేను ఎవరు కనుగోగలుగుతారు? విశ్వాసము నీ ఎదుట ఉన్నవారు ఇతను ఒక విశ్వాసిరా అని పిలవడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ఎదుట భయభక్తులు కలిగి నడవటం. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట భయభక్తులు కలిగి నడిపింపబడతావో అప్పుడు నువ్వు విశ్వాసవంతుడిగా నువ్వు మార్చబడతావు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసవంతుడిగా మార్చబడడమో జరుగుతుందో నీ జీవితంలో నువ్వు కార్యమును చూడడానికి కూడా దేవుడు కృప చూపుతాడు. కానీ ఈ దినాన నువ్వు విధేయత చూపలేకపోతూ ఉన్నావేమో.
అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చే ఆ మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఈ దిన నువ్వు వేటి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు? దేవుని యందు విధేయత కలిగి లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని చిత్తాన్ని ఎరగట్లేదు. ఇక్కడ అబ్రహామా అని దేవుడు పిలిచిన వెంటనే, చిత్తము ప్రభువా. ఇది నన్ను దేవుని దగ్గరకు వస్తున్న నీవు, ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని చిత్తాన్ని చేయగలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుని చిత్తాన్ని చేయగలిగిన విశ్వాసము నీలో ఉందా? విశ్వాసం లేకపోతే నువ్వు కార్యాన్ని పొందుకోలేవు. దేవుని వాక్యం అంటుంది కదా, విశ్వాసము ప్రతి కార్యాన్ని కూడా జరిగిస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యము చెబుతుంది. ఇదేనా నువ్వు నమ్మలేకపోతూ ఉన్నావు కాబట్టే నువ్వు దేవుని దగ్గర కార్యాన్ని పొందుకోలేకపోతూ ఉన్నావు. దేవుని ఎదుట విశ్వాసము చూపించలేకపోతున్నావు. విధేయతను కొనసాగించలేకపోతూ ఉన్నావు. నువ్వు వేటేటు మీద నమ్మకంతో ఉన్నావేమో. లోకములో ఉన్న సిరి సంపదలను బట్టి నువ్వు నమ్మకం కలిగి ఉన్నావేమో. దేవుని వాక్యం అంటుంది, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే వాటి మీద నువ్వు మనసు పెట్టకూడదు. అబ్రహాము ఈ లోకములో ఉన్న వాటి మీద మనసు పెట్టలేదు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు, ప్రభు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహాము తనకున్న సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాడు. మరి దినాన్న నువ్వు దేవుని కొరకు ప్రయాణం చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుని సన్నిధిలో దేవుని చిత్తమున కొరకు ఎదురు చూసి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? తల్లి, సహోదరుడా, నువ్వు దేవుని చిత్తాన్ని కనుగొన్నట్లయితే ఈ లోకములో ఉన్న సమస్తము కూడా నీ వెంట వచ్చును. దేవుని వాక్యం అంటుంది, కృపాక్షేమములు నీ వెంట రావాలి. అది ప్రభువు కోరుకుంటుంది. నువ్వు వాటి వెంట పరిగెట్టడం కాదు. అబ్రహాము తన దగ్గర ఉన్న సిరి సంపదలను విడిచిపెట్టాడు. పునాదులు కలిగిన పట్టణము కొరకు నడిపింపబడ్డాడు. అబ్రహాము జీవితంలో ఏది తక్కువ కాకుండా దేవుడు చేశాడు. మరి ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కృపాక్షేమముల వెంట నువ్వు నడిచినట్లయితే అది కొద్ది మాత్రంగానే ఉంటుంది. కానీ కృపాక్షేమములు నీ వెంట నడిచినట్టే జీవితం కలిగి నువ్వు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎవరు ఎప్పుడు కృపాక్షేమములను వారి వెంట నడిపించుకుంటారనంటే, దేవుని చిత్తమును ఎరిగిన విశ్వాస యోధుడు వాటన్నిటిని కూడా అతని వెంట రప్పించుకోగలుగుతాడు. ఈలోక ఐశ్వర్యము నీ వెంట రావాలన్నా, ఈలోక సిరి సంపదలు నీ వెంట రావాలన్నా, ఈ లోకములో ఉన్న సమస్తము నీ వెంట రావాలన్నా నువ్వు దేవుని చిత్తము కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు ఆయన మాటను వినాలి. ఆయన మాట విని నువ్వు నడిచినట్లయితే నువ్వు దేవునికి బహు ఇష్టడిగా ఉంటావు. నువ్వు శరీరానుసారముగా ఉంటే నువ్వు ఈ లోకము కోసం భయపడతావు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు భయపడతావు. నువ్వు దేవుని కోసం, దేవుని యందు ఉంచిన ఆ నిరీక్షణను పట్టుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు భయపడవు. అబ్రహాముకి ఎన్నో ఆటుపాటులు కలిగిన, ఎన్నో శ్రమలు కలిగిన, ఎన్నో ఇబ్బందులు కలిగిన వేటితోనూ కూడా భయపడకుండా ఆగిపోలేదు. వేటితో కూడా భయముతో ఆ స్థితిని ఆపుకోలేదు. విశ్వాసము అనే ప్రయాణమును ఆపుకోలేదు. ఎందుకో తెలుసా? తను ఒక దేవుని చిత్తమును ఎరిగిన వ్యక్తి. తను దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. నేను నమ్ముకున్న దేవుడు, నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు. ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. ఆయన అద్భుతములు చేయగలిగిన వాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడని అబ్రహాము ఎరిగి జీవించాడు. మరి ఇదే నువ్వు ఎవరిని ఎరుగుతున్నావు? ఏ చిత్తమున కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు? ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నావు? ఎవరి మీద విధేయత కలిగి జీవిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయి. దేవుని యందు విశ్వాసం ఉంచితే పడిపోయిన నీ ప్రాకారములను ఆయన కడతాడు. నువ్వు దేవుని యందు విశ్వాసము విధేయత కలిగి జీవిస్తే నిన్ను ఎన్నికైన వ్యక్తిగా దేవుడు మార్చగలుగుతాడు. విశ్వాస యోధుడిగా దేవుడు నిన్ను బలపరిచి అనేకుల ఎదుట నిన్ను స్థిరమైన వ్యక్తిగా నిలబెడతాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అనేకులకు, విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహామును మార్చాడు.
మరి ఇది నన్ను ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నావు? దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుడు నీకు సమాధానమును కలగజేస్తాడు. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, దేవా, నీ యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ చిత్తమును మేము కనుగోగలుగుతాము. నీ యందు విధేయత కలిగి జీవించినట్లయితే నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకోగలుగుతామని ఇదే నన్ను మీరు మాతో మాట్లాడారు. ఏ ఒక్కరూ ప్రభువా లోకము మీద కానీ, లోక ఆశల మీద కానీ ఏ ఒక్కరు వారి యొక్క హృదయములను పెట్టుకోకుండానట్లు మీరు కృప దయచేయండి, సహాయం దయచేయండి. ఈ దినమంతా నీ బిడ్డలకు స్థిరమైన ఆశీర్వాదమును, క్షేమకరమైన ప్రయాణములను, వారి పనులలో, వారి జీవనోపాధులలో, వారి యొక్క జీవన యాత్రలో విజయము మీరు అనుగ్రహించి నీ కార్యములు దయచేయండి. నీ బిడ్డలైన వారందరిని బలపరిచి నీ ఆత్మతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి నమ్ము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మీరు బలపరచబడుతూ ఉన్నారని నమ్ముచున్నాను. ఈ వాక్యము చేత మీరు బలపరిచినట్లయితే దీన్ని అనేకులకు షేర్ చేసి ఈ వాక్యమును అనేకులకు తెలియపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకా ఈ ఒక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కూడా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమంతా దేవుడి కృప మనందరికీ తోడైండు నడిపించును గాక. ఆమేన్.